వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై డైరీ మిల్క్ సిల్క్ వచ్చేస్తుందండి. అదే ఓడిపోయిన వాళ్ళకైతే పార్క్ అవెన్యూ షేవింగ్ క్రీమ్ వస్తుంది. 10 బాల్స్ అయితే రెడీగా ఉన్నాయండి. అక్కడ నుండి ఇలా వచ్చేసి దీంట్లోకి పడాలి. అలా ఎవరైతే ఎక్కువ బాల్స్ వేస్తారో వాళ్ళైతే ఈ గేమ్ లో గెలిచినట్టు. సో 3 సూపర్ 2 మా అబ్బాయి అబ్బో ఇవి డైరెక్ట్ గా అన్ని పడిపోతున్నాయండి. కౌంట్ చేసి వావ్ కింగ్ నేనే. మా ఫ్యామిలీ గేమ్ అయితే ఇలా సరదాగా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై క్లాస్ అంజు. అయితే ఈ రోజు మేమైతే ఒక ఫ్యామిలీ గేమ్ ఆడేస్తున్నాం. ఇప్పుడు మేము పెట్టే ఈ ఫ్యామిలీ ఛాలెంజ్ లో గెలిచిన వాళ్ళకైతే డైరీ మిల్క్ సిల్క్ వచ్చేస్తుందండి. అదే ఓడిపోయిన వాళ్ళకైతే పార్క్ అవెన్యూ షేవింగ్ క్రీమ్ వస్తుంది. 10 బాల్స్ అయితే రెడీగా ఉన్నాయండి. ఇప్పుడు మా అత్తయ్య గారితో అయితే గేమ్ స్టార్ట్ చేద్దాం. అత్తయ్య గారు ఇదిగోండి, మీకైతే 10 బాల్స్ ఇచ్చేసాము. బాల్ అయితే ఇక్కడ నుండి వేయాలి. మీరు ఓడిపోతే షేవింగ్ క్రీమ్ రాసుకోవాలి. అందరికీ ఓకేనండి. ప్యాకాటే తమ్ముడే. సో అందరికి ఒకటే. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. అయితే ఫస్ట్ బాల్ ఇలా పెట్టేసేసి మనం వదిలేయాలండి. అక్కడ నుండి ఇలా వచ్చేసి దీంట్లోకి పడాలి. అలా ఎంతమంది మా 5గురంలో ఎవరైతే ఎక్కువ బాల్స్ వేస్తారో వాళ్ళైతే ఈ గేమ్ లో గెలిచినట్టు. సో ఇప్పుడు గేమ్ స్టార్ట్ చేద్దాం. సూపర్ 1 అత్తయ్య గారు కమాన్ 2 అన్ని వేసేస్తారు అనుకుంటా. 3 సూపర్ క్లాప్ చెయ్యి మా అమ్మ వావ్ చెప్పు ఏ సూపర్ ఓ షెట్ కమాన్ అత్తయ్య గారు సూపర్ అయిపోయాయి. చాలా దాదాపుగా వేసేసారు. వావ్ ఓ అన్ని వేసేస్తారు అనుకుంటా. నాకు తెలిసి మనమైతే ఈజీ గేమ్ ఇచ్చామేమో అనుకుంటున్నాము. చూద్దాం. సూపర్ కింద పోయింది. 2 బాల్స్ పోయాయి ఇప్పటి వరకు అయితే. ఏ ఇప్పుడు ఎన్ని బాల్స్ వేస్తారో 7 బాల్స్ వేసారా? సూపర్. ఇప్పుడు మావయ్య గారు బాల్స్ అయితే వేసేస్తారు. మావయ్య గారు అయితే స్టార్ట్ చేసేస్తున్నారు. చూద్దాము. 1 సూపర్ 2 మా అబ్బాయి తాతయ్య వెళ్ళేసరికి ఓపిక వచ్చింది. ఓ 1 పోయింది. 3 ఇక్కడ నుంచి చూద్దాం. 4 అయ్యో 1 పోయింది. వావ్ ఖాత చూడు. వావ్ మాయ గారు లీడింగ్. ఇప్పుడైతే 8 బాల్స్ వేసారట. సూపర్. అత్తయ్య గారి కంటే 1 బాల్ లీడ్ లో ఉన్నారు. ఇక్కడ నుంచి తల్లి అమ్మో ఇంకా వెయ్యి అబ్బో ఇవి డైరెక్ట్ గా అన్ని పడిపోతున్నాయండి. కౌంట్ చేసేయండి. వావ్ ఇదిగో నాన్న ఇదిగో సరవణ ఓమో ఇంకా ఇదిగా వావ్ చాలా పైకి వేసేస్తున్నావు. సూపర్ సరవణ వావ్ 2 బాల్స్ వేసేసాడు. ఇంకా సూపర్ ఇదిగో నాకు తెలిసి సూపర్ షేవింగ్ క్రీమ్ సరౌండ్కి అందరూ రెడీగా ఉండండి చూడటానికి. చాక్లెట్ లేదు షేవింగ్ క్రీమ్ రాసుకోవాలి. ఇప్పుడు నేనైతే ఆడుతున్నానండి. నాకైతే డైరీ మిల్క్ ఖచ్చితంగా వస్తుంది. స్టార్ట్ చేస్తాను. షేట్ ప్లీజ్ పడాలి. ఈ బాల్ వేస్తాను. ట్రై చేస్తాను. దాంట్లో కొడతాను. 2 బాల్సా 1 బాలేనా? షెట్ అమ్మయ్యా పడాలి ప్లీజ్. వావ్ సూపర్ షెట్ వావ్ ఐ హ్యాడ్ కండి. నాకు తెలిసి వీళ్ళిద్దరు ముందే రివీల్ చేసేసారు. కాసేపు కూడా సంతోషాన్ని ఉండని ఎట్లా బ్యాడ్ ఇది. 6 బౌల్ అయితే రెడీగా ఉంది. చూద్దాము. కమాన్ గెట్ సెట్ గో. నేనే కింగ్ నేనే. అవునవును ఓకే గో. తెలివితేటలంటే వీళ్ళవే. ఒకటే పడింది. ఒకటి పడు.
2 పడ్డాయి. 3 అయితే ఆగిపోయినాయి అక్కడే. 2 పడ్డాయి. అసలు స్ట్రాటజీ. 4. ఇది పోయింది, ఇది పోయింది. వావ్, ఇంకేమున్నాయి? వావ్ అయిపోయింది. 5. సూపర్. ఏ మా ఫ్యామిలీ గేమ్ అయితే ఇలా సరదాగా గడిచిపోయింది. సో ఈ రోజు ఓడిపోయింది అయితే ఫస్ట్ టైం అండి నేనే. నీ మొహం నేనే 5 నాకు నీ కారు. సారీ మాత్రం మైండ్ మాత్రం మాట్లాడుతుందండి. విన్నర్ ఎవరంటే మా మాయి గారు. ఏను శరవణ మరీ దారుణం అండి. ఒక్కటి కూడా ఇలా శరవణ ట్యాప్ చేయి. మా అత్తయ్య గారు డ్యూటీ ఎక్కారు, సో ఆవిడ కనపడట్లేదు. అందుకని ఈ రోజు విన్నర్ అయితే మాయి గారు అండ్ లూజర్ అయితే మా హస్బెండ్ షేర్. ఓకే చాక్లెట్. ఓకే, అంటే అది ఆల్రెడీ ఓపెన్ చేశారు మా బాబు. ఇదిగో. సో అదిగోండి, ఇచ్చేసేయండి. ఆగు, తాతకి ఇస్తాను. ఇదిగో ఇదిగో, గెలిచిన వాళ్ళకి చాక్లెట్ చిన్న ముక్కే, పెద్దది నేను తినాలి. మా పిల్లాడు ఎగబడుతున్నాడు. ఓకే, ఇదిగోండి, కంగ్రాచులేషన్స్. చూసారా ఎట్లా లాక్కున్నారో? ఇదైతే ఈయనకి. ఓకే గైస్, నేను మళ్ళీ మేము నెక్స్ట్ రాసుకోవాలి కదా. మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్.